ప్రివిలేజ్ అనేది ఎలా ఇంపాక్ట్ పడుతుంది తెలుసా? లెట్ us టేక్ 2 స్టార్ట్అప్ ఫౌండర్స్. ఒక స్టార్ట్అప్ ఫౌండర్ అయితే మనకు తెలుసు క్విక్ కామర్స్ యాప్ ఏదైతుందో జెప్టో, ఆ ఫౌండర్స్ ఇద్దరు యంగ్ పీపుల్ 18-19 వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యి దే స్టార్టెడ్ దిస్ కంపెనీ ఇన్ కోవిడ్. అప్పుడు ఏమైందంటే బేసికలీ వాళ్ళు ఓకే స్టాన్ఫోర్డ్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యిండ్రు, దే ఆర్ ఆల్సో బ్రిలియంట్ పీపుల్, కానీ వాళ్ళకి దే హ్యావ్ యాక్సెస్ టు వీసీ ఫండ్స్. వాళ్ళు ఒక ఇనిషియల్ ప్రొటోటైప్ చేసినాక అది సక్సెస్ అయినాక వీసీ ఫండ్స్ కి యాక్సెస్ ఉంది, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ హీ మే హ్యావ్ కనెక్షన్స్ విత్ ప్రైవేట్ ఎక్విటీ అన్నట్టు. ఇప్పుడు ఇఫ్ యూ కంపేర్ దాట్ టు ద నెక్స్ట్ స్టార్ట్అప్ ఫౌండర్ హూ ఇస్ స్ట్రగ్లింగ్ టు స్టార్ట్ సమ్ కంపెనీ, హూ బేర్లీ క్రియేటెడ్ ఏ ప్రొటోటైప్ అండ్ దాని తర్వాత కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం ట్రాక్షన్ వచ్చింది, కానీ ఇతనికి ఏంటంటే యాక్సెసిబుల్ గా ఎవరు వీసీస్ కానీ ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరు కనెక్షన్స్ అనేది లేదు. దానికి తోని ఏమైతుందంటే ఆయనకి చేసిన కంపెనీని కూడా స్కేల్ చేయలేడు, బయటికి తీసుకురాలేడు. ఇప్పుడు ఈ రెండు సెనారియోస్ లో చూసుకుంటే ప్రివిలేజ్ వర్క్స్ హియర్ అన్నట్టు, అంటే కనెక్షన్స్, నెట్వర్క్, రిఫరెన్సెస్. సో ఈ ప్రివిలేజ్ అనేది సెకండ్ ఫౌండర్ కూడా ఉంటే ఇంకా ఫస్ట్ ఫౌండర్ లాగానే స్కేల్ కూడా చేస్తుండే కంపెనీని, కానీ కొన్ని ఇయర్స్ తర్వాత ఫెయిల్ అయింది కంపెనీ సెకండ్ ఫౌండర్ది. కానీ ఫస్ట్ ఫౌండర్ పెట్టిన కంపెనీ జెప్టో ఇట్ స్కేల్డ్ ట్రెమెండస్లీ, మనకు తెలుసు. సో ఇప్పుడు ఇక్కడ ప్రివిలేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కనెక్షన్స్, నెట్వర్క్ ఆర్ ఈవెన్ ద హ్యావింగ్ ఏ పిడిగ్రీ, ఒక కాలేజ్ నేమ్ కూడా చాలా వరకు మన ఇండియన్ సొసైటీలో కానీ ఈవెన్ అబ్రాడ్ లో కూడా చాలా వరకు పనిచేస్తుంది అన్నట్టు. మరి ప్రివిలేజ్ లేకపోయినా మనము అంత హార్డ్ వర్క్ చేసి ఎఫర్ట్ పెట్టినా ఎట్లా సక్సెస్ అవ్వాలంటే మనం ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా, ఆ మిస్టేక్ చేసిన దాని నుంచి నేర్చుకొని మనం ఇంకా కష్టపడి మన లైఫ్ని మనం ఏమనుకుంటున్నాం మన డ్రీమ్స్ని సాధించాలన్నట్టు. దట్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్, బికాస్ ప్రివిలేజ్ ఇస్ వర్కింగ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.